ఇక చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారు? బీజేపీ పార్టీ వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చిండ్రు. వాళ్ళది ఏం పని ఉంటుంది? బీజేపీ పార్టీ క్యా కామ్ रहता जी उनका? एक ही काम है, राम राम जपना, पराया लीडर अपना, उससे ज्यादा कुछ नहीं है. వాళ్ళకు ఒక లీడర్ లేరు, ఒక ఐడియాలజీ లేదు, వాళ్ళు ప్రజలలో లేరు, వాళ్ళు ఎవరికి పనిచేసిన వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళకు నాయకులు ఎదగలే. ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళని ఎన్నికలకు పోవాలి, పోటీ చేయాలి. చేద్దామంటే ఎవరైనా నిలబడి గెలుస్తాడని సురేందర్ అన్నకు వ్యతిరేకంగా. కాబట్టి ఎవరు పోటీ చేయరు. చేయడు కాబట్టి ఏం చేయాలి? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఇంకో పార్టీలో పెద్ద లీడర్ ఉంటే పాపం ఆయన జీవితాంతం కష్టపడి పేరు తెచ్చుకుంటే వాడిని ఎత్తుకపోవాలి, ప్రలోభ పెట్టాలి, లేదంటే కేసు పెట్టాలి, లేదంటే ఈడీ అనాలి, లేదంటే ఐటీ అనాలి. ఇంతకు మించి ఏమన్నా ఉన్నదా వాళ్ళది? ఏం లేదు. एक ही काम है, राम राम जपना, पराया लीडर अपना. अपने पार्टी में बीजेपी में शामिल नहीं हुए तो ईडी डालते, ఐటీ डालते और क्या क्या की डालते. నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ గడ్డ నుంచి, ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి, अब क्या डालते डाल लो जी, हमारे तेलंगाना वाले डरने वाले नहीं है. వరుస పెట్టి మన మినిస్టర్ల మీద ఐటీ దాడులని నెల రోజులే చేయబట్టి ఒక్క మంత్రిని విడిచిపెడతలేరు, ఒక్క ఎమ్మెల్యేని విడిచిపెడతలేరు, ఒక్క ఎంపీని విడిచిపెడతలేరు. ఏం భయం ఉంది మనకు? వ్యాపారం చేస్తున్నారు, లీగల్ గా చేస్తున్నారు, చేసుకుంటారు. అడిగితే ఆఫీసర్ వచ్చి అడిగితే చెప్తారు, అవసరం అంటే జవాబు ఇస్తాం, పత్రాలు ఇస్తాం, చూసుకోపో. దానిలో భయపెట్టేది ఏముంది? దానిలో ప్రచారం చేసేది ఏముంది? ఎందుకోసం చేస్తున్నారు? అదే మనం మన ప్రభుత్వం నుంచి నిన్నగాక మొన్న ఎమ్మెల్యేలు కొనడానికి కొంతమంది వచ్చింది. మనం ఏమన్నాం? సరే బాబు, ఆయన ఎవరిదో పేరు వినబడ్డది, బిఎల్ సంతోష్ అన్నట్టు ఆయనది, నువ్వు రా అన్నాం, విచారణకు రా అన్నాం. అంటే ఎంత భయం! 10 కేసులు వేసిను, 10 కేసులు. ఏందట? మన దగ్గర దొరికిన దొంగల మీద మనం విచారణ చేయొద్దట, అసలే విచారణ చేయొద్దట. కోర్టుకు పోయి ఆగబట్టుకున్నారు. అవన్నీ పోని మనం సుప్రీంకోర్టు దాకా పోయి ఆర్డర్ తెచ్చుకున్నాం, విచారణ చేస్తామని చెప్పినాం. విచారణ చేస్తామని చెప్పగానే నేను దొంగని కాదు, ఏందది యాదగిరి గుట్టపోయి ప్రమాణం చేసిండు ఆయన బండి సంజయ్ గారు, రకరకాల ప్రమాణాలు, దొంగ ప్రమాణాలు. ఇక నిన్ననైతే ఏడవనే ఏడ్చిండు. పాపం ఎందుకు ఏడ్చిండో నాకు అర్థం కాలే, కానీ ఏదో సభ పెట్టి ఒకటే ఏడ్చిండు. ఏడ్చి ఏమంటాడు అల్టిమేట్ గా అంటే, నేనేం చేయలే, మాకేం తప్పులేదు, మా నాయకులంతా మంచోళ్లే, కానీ నేను కోర్టుకు పోతా. ఎందుకు పోయిండు మళ్ళా కోర్టుకి? ఆ బిఎల్ సంతోష్ అంటే ఆయన వస్తే ఆయన అరెస్ట్ చేయొద్దట, దొంగతనంగా ఏంగా దొరికిన వాళ్ళని అరెస్ట్ చేయొద్దట. దానికోసం కోర్టుకు పోయిండు. సరే, కోర్టు ఏమన్నది? సరే అరెస్ట్ చేయకపోతే చేయము, విచారణకు రా అన్నది. నిన్నేం చేసిండు? విచారణకు కూడా రాడట. మీరు ఆలోచించాలి దయచేసి ఒకసారి. మన మంత్రులేమో ఐటీ వాళ్ళు పిలిచినా పోతున్నారు, ఈడీ వాళ్ళు పిలిచినా పోతున్నారు, సిబిఐలు పిలిచినా పోతున్నారు. ఎందుకంటే మనకు భయం లేదు. మనకేం భయం? దొంగతనం చేయనోడు ఏమంటాడు? దారబోయి అడుగు, ఏమడుగుతావు అడుగు, విచారణ చేయంటారు. కానీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఇంతగానం? ఎందుకోసం వస్తలేరు? దానిలో మతలబ్ ఏంటిది, మర్మం ఏంటిది? దయచేసి ఒకసారి ప్రజలు ఆలోచించాలి. అంటే ఇవాళ ఏంది అని అంటే, రాజకీయంగా గట్టిగా ఉన్నటువంటి పార్టీలు, ఎదిగి వచ్చినటువంటి నాయకులు, వాళ్ళని ఎత్తుకపోవాలి, గద్దలు లెక్కొచ్చి తన్నుకపోవాలన్న ఆలోచన తప్పితే వాళ్ళకి ఇంకోటి ఏమీ లేదు. అందుకే నేను అంటున్నా, రావున్ పేరు చెప్పాలి, రౌడీయిజం చేయాలి, ఇంతకు మించి ఇంకో ఆలోచన బీజేపీ పార్టీకి లేదు. इसीलिए मैंने कहा, राम राम जपना, पराया लीडर अपना, नहीं तो उनके ऊपर ईटी डालना, आईटी डालना, सीबीआई डालना, जो भी डालते डाल दो. ये तेलंगाना की आवाम है, डरने वाली आवाम नहीं है. खड़े होते, मुकाबला करते, फिर वापस जीत के आते, फिर तेलंगाना के आवाम के लिए काम करते. ఇదే ఉంటది మన తప్ప ఇంకోటి ఏం లేదు. మీ అందరితోని, కార్యకర్తలతోని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే. వాళ్ళు వాట్సాప్ పెట్టిరు, పెద్దది దొంగ యూనివర్సిటీ, అది వాట్సాప్ యూనివర్సిటీ, అన్ని అబద్ధాలు చెప్పే యూనివర్సిటీ. ఇవాళ కేసీఆర్ గారు 2000 రూపాయలు మనకు పెన్షన్ బీడీ కార్మికులకు, అక్క చెల్లెలకు ఇస్తున్నారు. ఏ రాష్ట్రం ఇస్తలేదు, ఎవరు ఆలోచన చేయలేదు. ఇవాళ కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. ప్రసూతి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే 13,000 రూపాయలు ఇస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇస్తలేరు. కానీ ఇవన్నీ అబద్ధాలు. వాట్సాప్ లో ఏం పెడతారు? 2,000 రూపాయలు మీరు ఇచ్చే దాంట్లో మోడీ గారే మొత్తం ఇచ్చినట్టు పెడతారు. ఆయనకు అంత సీన్ లేదు. ఇవాళ పత్రికా మిత్రులు దయచేసి ఒక విషయం ఆలోచన చేసుకోవాలి. మన దగ్గర ఉన్న రైతు బంధుని పిఎం కిసాన్ యోజన అని నకలు కొట్టి వాళ్ళు అక్కడ ఒక పథకం పెట్టింది కదా. పెట్టిన దాన్ని ఏం చేసిండ్రు? మొదటి సంవత్సరం పెట్టినప్పుడు 13 కోట్ల మంది రైతుల పేర్లు పెట్టి ఇచ్చిరు. ఇవాళ 2022లో ఆ 13 కోట్ల లిస్టును 3 కోట్లకు తగ్గించిండ్రు. అంటే మొదలు పెట్టినప్పుడు 13 కోట్లు, ఇవాళ 3 కోట్లు. అదే మన దగ్గర రైతు బంధు మొదలు పెట్టినప్పుడు దానికని ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నాం. మనం రైతులకు ఎక్కువ మందిని ఇంక్లూడ్ చేసుకున్నాం, ఎక్కువ మంది కోసం చేస్తున్నాం పని. కానీ వాళ్ళు 10 కోట్ల మంది రైతులను తీసేసింది. ఒకటి కాదు, 2 కాదు, వాళ్ళ గురించి చెప్పాలంటే వందలాదిగా ఉన్నాయి. ఈ సందర్భంగా కార్యకర్తలకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి వారి తప్పుల్ని కూడా ఎండగట్టండి. మనం చేసిన మంచి చెప్పుకోవడంతో పాటు వారి తప్పులు కూడా ఎండగట్టండి. అప్పుడు మాత్రమే మనం ముందుకెళ్లేటటువంటి ఆస్కారం ఉంటది. మనం ఎవ్వరిని చూసి భయపడే అవసరం లేదు.
హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.